శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారి కొటేషన్స్ ఏంటో తెలుసుకుందాం. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు కూడా నీకు అంతే దూరంలో ఉంటాడని గ్రహించు. భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంది, కావాల్సిందల్లా దానికి శరణాగతి చేయడమే. శ్రీ భగవాన్ రమణ మహర్షి నీ యొక్క సహజ స్థితిలో ఉండు. ఇది తప్పని అది ఒప్పని విమర్శించవద్దు. విమర్శల వల్ల ఎవరూ బాగుపడరు. నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పొప్పులు తెలుస్తున్నాయా? తెలియటం లేదు. అందుచేత మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చెయ్యి. నీవు ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పరిసరాలను విస్మరించి ఆత్మస్థుడివిగా నీవు ఇతరులకు ఎంత చెప్పా కూడా వారు గ్రహించలేరు. ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు. ఇట్లా మౌనంగా ఉండటం చేత నీ ఇచ్ఛాశక్తి వృద్ధి పొందుతుంది. అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది. స్వర్గరాజ్యం నీలోనే ఉంది. నిజానికి మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు, కానీ ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా కూడా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు. మనిషిలోని మానవత్వం అనేది ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. నమ్మకం వదులుకోవద్దు. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుందని గ్రహించు. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు. అతనికి వచ్చే చెడు ఆలోచనలే నాశనం చేస్తాయని గ్రహించు. మీ స్వంత స్వీయ సాక్షాత్కారమే మీరు ప్రపంచానికి అందించగల గొప్ప సేవ. జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. జ్ఞానం ఎలా లభిస్తుంది? తనను తాను విచారించుకోవడం చేత లభిస్తుంది. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది. శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు నేను ఎవరు అనే ప్రశ్నతో ఆత్మ ప్రబోధం చేసిన మహనీయుడు రమణ మహర్షుల వారు. చిన్న వయసులోనే ఇల్లు విడిచి అరుణాచలం వచ్చి తీవ్ర సాధన చేశారు. రమణులు కులమత భేదం లేకుండా అందరితో పాటు కూర్చొని భోజనం చేశారు రమణ మహర్షుల వారు. ఒకరోజు సాయంత్రం బావి దగ్గర ఒక హరిజన భక్తుడు నిలబడి ఉండగా రమణ మహర్షుల వారు చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి ఏది శివ శివ అను అంటూ మంత్రోపదేశం చేశారు మహానుభావుడు. కర్త అనగా ఈశ్వరుడు. వారి వారి ప్రారబ్ధ కర్మానుసారంగా జీవులను ఆడిస్తూ ఉంటాడు. జరగని దానిని ఎవరెంతగా ప్రయత్నించినా సరే జరగనే జరగదు. జరిగే దానిని ఎవరెంత అడ్డు పెట్టినా సరే జరిగే తీరుతుంది. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండడమే ఉత్తమ లక్షణం. మానవుడి యొక్క మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది. కానీ ఆలోచనలను నశింపచేయగా చేయగా మనసు ఏకాగ్రమై దృఢపడుతుంది. స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనమే మిన్న. మనస్సనిగిన గాఢ నిద్రలో అనుభవం అవుతున్న తన సహజ స్వరూపమైన ఆనందాన్ని పొందాలంటే ఎవరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుని ధ్యానించడం ఎంతో శ్రేష్టము. నీవు స్వేచ్ఛగా చేస్తున్నట్టు కనబడే కర్మ వ్యవహారమంతా నిజానికి భగవదా జ్ఞానానుసారమే జరుగుతుంది. భగవంతుని చేతిలో నీ ఒక పనిముట్టుగా ఉండు. ప్రతిదానిని నా కర్మ, నా ప్రారబ్ధం అంటూ నీ నెత్తిన వేసుకోవద్దు. బాహ్యంలో కార్యాచరణ ఉండాలి, ఆంతరంలో భగవద్దీక్ష అని ఉండాలి. ప్రతి మనిషి కూడా కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడు మాత్రమే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. నిజానికి జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. జ్ఞానం ఎలా లభిస్తుంది? తనను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది. శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు నిజానికి ఉన్నది ఆత్మ మాత్రమే. ప్రపంచము, జీవాత్మ, భగవంతుడు అన్నీ దానిలోని దృశ్య. ప్రతి మనిషికి తలంపులు వచ్చి పోతూ ఉంటాయి, భావాలు వచ్చి పోతూ ఉంటాయి. మరి ఎల్లప్పుడూ ఉండేది ఏంటో దాన్ని కనుగొనండి.